బాబాయ్ నమస్తేనే, ఏం పేరు? సైమన్. సైమన్. ఓకే. ఏం లేదు బాబాయ్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి మేము సర్వే చేస్తున్నాం. మరి ఏంటి అంటే ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి గతం కంటే ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, అవునా? సో మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కవిత కూడా ఒక పార్టీ పెట్టుకుంది కదా టీఆర్ఎస్ అని, పవన్ కళ్యాణ్ కూడా వస్తుండు ఇది జనసేన పార్టీ తోటి. ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఈసారి అయితే కాంగ్రెస్ రాదు. రాదా? ఎందుకని? ఏం చేశారండి? ఏం లేదు, వాళ్ళు చేయడానికి ఏం లేదు. వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, వాళ్ళు డెవలప్ చేయడానికి ఏం లేదు. మొత్తం వాళ్ళు చేసిపోయారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు ఫౌండేషన్ వేసిపోయారు, అయిపోయిన దాన్ని క్లియర్ చేస్తున్నారు అంతే. వీళ్ళు కొత్త చేయడానికి ఏం ప్రాజెక్టులు లేవు, వీళ్ళు చేయలేరు కూడా అంతే. ప్రాజెక్ట్ ఏం చేస్తారు? ఏం చేసి కూడా ఏం లేదు అంతే. అంతే, మూడేళ్ళు అయిపోయింది, టైం పాస్ అంతే, వేరే ఏం లేదు. వాళ్ళు 10 years కేసీఆర్ చేసినా కానీ ఎక్కడైనా చూస్తే ఒక దగ్గర కనిపిస్తుంది ఈ డిడ్ సంథింగ్, అంతే కదా. మనకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లేదు అంతే, మొత్తం కూల్ 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 అంతే. బడ్జెట్ రేట్ అంటుండు, జీతం పైసలు లేవు, నాకే పైసలు లేవు అంటుండు. ఇవన్నీ ఇట్స్ నాట్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే అతను ఏం చేస్తున్నా తెలియదు కానీ మొత్తం చేశాడు. అతను చెప్పాలా నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని, కానీ ఎవ్రీథింగ్ అతను చేశాడు. కాబట్టి తెలంగాణ మ్యాప్ పైన వచ్చిందంటే బీఆర్ఎస్ఏ, నో కాంగ్రెస్, నో అదర్ పార్టీ. దట్స్ ఆల్. ఓకే. ఇక్కడ మరి ఇలా పథకాలు ఇస్తున్నారు 6 గ్యారెంటీలు. ఎవరు? కాంగ్రెస్ పథకాలు తీసుకొని వాళ్ళకి ఓటేస్తారు అంతే కదా, అంతే. వస్తున్నాయి అసలు 6 గ్యారెంటీలు వస్తున్నాయి. ఎవరు? 6 గ్యారెంటీలు ఇస్తున్నారా? 6 గ్యారెంటీ మాకు ఏ గ్యారెంటీ రాలేదు. మా భార్యకి ఒకటి బస్సులో ఫ్రీ ఉంది అంతే, వేరే ఏం లేదు. పెన్షన్ లేదు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఉంది కదా, అది కూడా ఇస్తలేరు. అది ఇవ్వాలంటే ఏమేమో కావాలంట. ఇంట్లో గ్యాస్ 500 సబ్సిడీ ఏం లేదు. అంతా ఎవరికా వాళ్ళ వాళ్ళ మనుషులకి ఇచ్చేసుకుంటున్నారు. మరీ స్లమ్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఈవెన్ మిడిల్, ఇప్పుడు నేను మిడిల్ క్లాస్, మీరు ఎలిజిబులే కదా, నాకు ఎలిజిబులే కానీ ఏం లేదు. అసలు అప్లై చేశారా? చేసాము మేము, చాలా కష్టపడి అప్లై చేసాము. నా భార్యకి పెన్షన్ రాలేదు, మాకు కార్డు రాలేదు, వైట్ కార్డు. రావాలి కదా పెన్షన్. నేను పెన్షన్ తీసుకోను, ఎందుకంటే నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది వేరేది. కాబట్టి ఐ షుడ్ నాట్ అవైల్ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్. నిష్పక్షపాతంగా 100 వచ్చినా 500 వచ్చినా ఐ షుడ్ నాట్ అవైల్. అది ఏమవుతుందంటే దీని కింద వస్తానమాట, చీటింగ్ కింద, ఫ్రాడ్. నాకు వచ్చే పెన్షన్ తోటి నేను ఉన్నా. నేను అప్లై చేయలేదు కూడా. చాలా మంది చెప్పారు 4000 వస్తే అప్లై చేయరని, నేను చేయలేదు అనమాట. 4000 ఇవ్వట్లేదు కదా, 2000 ఇస్తున్నారు. ఏం లేదు, నాకైతే ఏం లేదు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా బాబాయ్, ఇక్కడ ఏంటి వాటర్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయి? అట్లా డ్రైనేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? డ్రైనేజ్ ప్రాబ్లం కొద్దిగా ఉంది, కానీ వాటర్ ప్రాబ్లం అంటే చాలా సివియర్గా ఉంది. ఈ 2 months నుంచి చాలా కష్టపడుతున్నాం. ఎందుకు? వాటర్ వస్తలేవు అసలు మంచిగా, తాగడానికి రావట్లే. 3 రోజులు 4 రోజులకు ఒకసారి వదులుతాడు. ఎంత ఒక అరగంట వదులుతాడు అంతే. సరిపోతుంది. మరి వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. కరెంటు కూడా ఎప్పుడు తీసేస్తాడో తెలియదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎందుకు తీస్తాడో కూడా అర్థం కాదు. అంతకుముందు తీసుకోవడం అస్సలు కరెంట్ ఇంత ఒక్క సెకండ్ కూడా పోయేది కాదు. అది ఇట్ ఈస్ సంథింగ్ యూనో. అట్లా చేయాలంటే సడన్గా గెలిచాడు, వచ్చాడు. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో 4 గంటలు పోయేది అప్పుడు. ఎవరో చంద్రబాబు నాయుడు పీరియడ్. అటువంటి దాన్ని అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా కరెంట్ని ప్రొవైడ్ చేశాడు మొత్తం స్టేట్కి, ఎక్కడ కరెంట్ కట్ లేకుండా. అది గొప్పది, బికాస్ దే గాట్ ద విజన్. ఇట్లా ఊరికే చెప్పుకొని చేయడం కాదు, చెప్పకుండా చేశాడు ఆయన. బీఆర్ఎస్ ఇస్ ఎ గ్రేట్ పార్టీ. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, మరి ఏ పార్టీ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. బీజేపీ ఏం లేదు. అవునా? మరి ఇది కవిత పార్టీ, టీఆర్ఎస్. ఇంకా బీజేపీకి ఏం లేదంటే కవిత ఏం చేస్తుంది? మరి పవన్ కళ్యాణ్? బీజేపీ నేషనల్ పార్టీ కదా, పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం బిక్తాడు సార్? ఏం లేదు. బీజేపీకి లాస్ట్ టైం జిహెచ్ఎంసీకి ఒక 148 ఎంతో వచ్చినాయి. అవును. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఎంత వచ్చినా చెప్పలేము, కానీ బీఆర్ఎస్ సార్, బీఆర్ఎస్కే కొట్టుకుంటుంది సార్. బీఆర్ఎస్కే సార్ రావాలి అని చెప్తున్నాను నేను, అంతే. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మా బస్సులో కూడా మనుషులు వచ్చి తిరిగేవాళ్ళు, చేసేవాళ్ళు, ఏమవుతుందని అడిగేవాళ్ళు. కాంగ్రెస్ వచ్చినాక 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా ఒక్క మనిషికి ఎత్తాడు. ఇప్పుడు మరి మీ నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే వివేక్ కదా, వివేక్ ఎట్లుంది? ఆయన చేస్తున్నాడు, ఆయన బాగానే చేసుకుంటున్నాడు. ఆయన ఏరియాలో అక్కడక్కడ బాగానే చేస్తున్నాడు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్క వస్తుంది, గ్యారంటీ.
థ్యాంక్ యూ